రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రాన్ని కూడా వివరంగా చెప్తాను. సంతానం గురించి, వివాహాన్ని గురించి, ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ మంత్రాన్ని వాళ్ళు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ మంత్రాన్ని 40 రోజులు మాత్రం సాధన చేయాలి. ఈ 40 రోజులు సాధన లక్ష జపం చేయాలి. లక్ష తర్వాత ఎంత ఎక్కువైనా పర్లేదు, లక్ష మాత్రం జపం అయితే సాధన చేయాలి. మీరు రోజు విధి విధానంగా పెట్టుకోండి. అంటే మీరు ఉదయం చేస్తారా, సాయంత్రం చేస్తారా అనేది మీరు మీ వీలుని బట్టి చేయండి. కానీ మీరు చేసేది కూడా ఒక మనసు ఏకాగ్రత చేస్తే మాత్రం తొందరగా మీకు ఆ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. ఈ మంత్రాన్ని వివాహం కాని వారు ఎలా చేయాలో కూడా చెప్తాను. సంతానం గురించి ఎలా చేయాలో, సంతానం గురించి వాళ్ళు ఎలా చేయాలో చెప్తాను. ఉద్యోగం గురించి కూడా వాళ్ళకి వేరే విధంగా ఎలా చేయాలో వాళ్ళకి చెప్తాను. అంటే ఇది ఎలా చేయాలనేది కూడా ఒక పద్ధతి పరంగా ఉన్న ఈ మంత్రాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామీశ్వర మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. తాంత్రిక పద్ధతిలో ఈ మూల మంత్రాలని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మూలమంత్రం కూడా చాలా విధానంగా ఒక విధి ప్రక్రియగా ఉంది. ఎలా చేయాలనేది కూడా చాలా ఉత్తమైన ఫలితాలు కూడా నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రానికి కూడా సంబంధించింది ఎవరైనా ఇది చేయదలుచుకున్నవారు, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఎవరైతే ఆరాధించాల్సుకున్నవారు హోమం అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుందండి. అంటే మీరు రోజు చేస్తే చాలా విశేషమైన, మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఈ నెయ్యి నువ్వులు 2 కలిపి, అంటే నెయ్యి నువ్వులు మాత్రమే మీకు వీళ్ళు బట్టి ఈ నెయ్యి నువ్వులతో మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ రెండింటితో అంటే సంతానం కలుగుతుంది, ఉద్యోగం కలుగుతుంది, అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఆటంకాలు కలుగుతాయి. రుణ బాధల గురించి కూడా చాలా విముక్తి కలుగుతుంది. రుణ బాధల గురించి, ఆరోగ్య సమస్యల గురించి కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది మానసిక పూజతోనే చేయాలంటే మంత్రాన్ని శబ్దాన్ని బయటికి రాకుండా మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా చేయాలి, ఏ రోజు చేయాలనేది కూడా అది దానివల్ల మీరు ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో మంగళవారం నాడు మీరు విధానం స్టార్ట్ చేయాలి. ఈ మంగళవారం నాడు చేస్తే చాలా విశేషమైన ఫలితము. మీకు వీలు కాలేదంటే మీకు మీరు అనుకున్న దాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసినా పర్లేదు, కానీ మంగళవారం చేస్తే చాలా తొందరగా ఫలితాలు మీకు ఎక్కువ వస్తాయి. మంగళవారం నుంచి మీరు ఎప్పుడైనా సాధన చేస్తే చాలా విశేషం. 1,00,000 జపం సాధన మాత్రం చేయాలి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని ఈ మంత్రాన్ని మీరు విధి విధానంగా చేస్తే చాలా శుభ ఫలితాలు పొందుతారు. రుణ బాధలకు సంబంధించిన కూడా విముక్తి కలుగుతుందండి. చాలా తాంత్రిక పద్ధతిలో మంత్రం అండి. మీరు కంపల్సరీగా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ మంత్రం గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఎలాంటి సంతానం అంటే గర్భకోశ వ్యాధులు ఉన్నా, సంతాన విషయంలో ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అలాంటి అన్ని ఆటంకాలను తొలగి సత్సంతానం అంటే మంచి సంతానం కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా మాకు ఉద్యోగం దొరకట్లేదండి, మేము ఎక్కడ స్థిరపడట్లేదంటే ఈ మంత్రం చేస్తే వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది. అలాగే మాకు రుణ బాధలు ఉన్నాయి, మాకు రుణ బాధల నుంచి విముక్తి కలగాలంటే ఈ మంత్రం చేస్తే వాళ్ళకు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే మీరు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు ఆరోగ్యంగా చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నం చేసినా తగ్గట్లేదంటే ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే ఆరోగ్య సమస్య నుంచి మీరు ఆరోగ్య సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఎం ఏం వం లం సౌహ శరవణ భవ. ఓం శ్రీం హ్రీం క్లీం ఎం ఏం వం లం సౌహ శరవణ భవ. ఓం శ్రీం హ్రీం క్లీం ఎం ఏం వం లం సౌహ శరవణ భవ. ఈ మంత్రాన్ని 1008 సార్లు మీరు రోజు చేయాల్సిందంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. 40 రోజులు మాత్రం సాధన చేయాలి. ఈ సాధన మీరు సిద్ధి మంత్రం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి ఒక అతిథిని భోజనానికి పిలవండి. అంటే బ్రాహ్మణుడు ఎవరైనా పర్లేదు, పురోహితులు ఎవరైనా పర్లేదు,
మీ గురుస్థానంలో ఉన్న ఎవరైనా పర్లేదు భోజనానికి ఇంటికి అతిథిగా పిలిచిన తర్వాత ఆ అతిథి వచ్చిన ఎవరైనా మీరు స్వీకరించి మీ సుబ్రహ్మణ్య స్వామి అనుకుని మీరు స్వీకరించి ఆయన పాద ప్రక్షాళన అన్ని కాళ్ళను కడిగిన తర్వాత మీరు స్వాగతించిన తర్వాత ఆయనకు భోజనం అంటే భోజన తాంబూలంతో సహా మీరు భోజనం పెట్టి స్వీకరించి మాకు ఈ కోరిక ఉందని మీరు మనసులో అనుకున్న తర్వాత మీరు ఎలా తోస్తే వాళ్ళకి ఆ పెట్టండి. పెట్టిన తర్వాత మీకు ఆ కోరిక నెరవేరుతుంది. తొందరలోనే ఈ 40 రోజులు సాధన చేస్తే మీకు అఖండమైన విజయం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. ఇది చాలా విశేషమైన మంత్రం అండి. నేను ఇది సేకరించి ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప రహస్యమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే శుభ ఫలితాలు మీరు మీ ఇంట్లో మీ కుటుంబాల్లో కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.